జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాను చాలా సందర్భాల్లో నేను లేస్తే కదా మనిషిని కాదన్నట్టు మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటుంది. కానీ వీళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయా లేవా, వాటి శక్తి ఎంత, అసలు అవి వాళ్ళు ఏ విధంగా తయారు చేసినారు, అవి ఏ స్థాయిలో పనిచేస్తాయి అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? సరే, ఈ పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఈ అణుబాంబుల విషయంలో ఈ న్యూస్ విన్న తర్వాత మీకు కొద్దిగా క్లారిటీ అయితే రావచ్చని చెప్పి నేను అనుకుంటున్నా. ఇక న్యూస్ విషయానికి వస్తే, న్యూక్లియర్ బాంబ్స్ అంటే మన తెలుగులో అణుబాంబులు అని అంటారనమాట. ఈ అణుబాంబులను మొట్టమొదటిసారిగా అమెరికా అయితే ప్రయోగించింది. 1945లో ఈ అణుబాంబు ప్రయోగాలను జరిపింది అమెరికా. ఆ తర్వాత అమెరికా ఈ అణుబాంబులతో జపాన్లోని హిరోషిమా, నాగసాకి నగరాలపైన దాడి చేసింది. దీని మూలంగా ఆ రెండు నగరాలలో కలిపి మొత్తంగా 4 లక్షల మంది ప్రజలైతే చనిపోయినారు. ఈ రెండు నగరాలు పూర్తిగా భస్మీపటలం అయిపోయినాయి. అమెరికా ఈ హిరోషిమా మీద ప్రయోగించినటువంటి అణుబాంబు పరిమాణం 15,000 కిలోటన్స్ అన్నమాట. ఈ విషయం మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇకపోతే అమెరికా తర్వాత రష్యా ఈ అణు పరీక్షలు అయితే నిర్వహించింది. ఆ తర్వాత బ్రిటన్ దేశం, ఆ తర్వాత చైనా ఈ న్యూక్లియర్ పరీక్షలు అయితే నిర్వహించాయి. ఇకపోతే 1974లో మన భారతదేశం మొట్టమొదటిసారిగా ప్రోగ్రాంలో ఈ అణు పరీక్షలు అయితే నిర్వహించింది. అమెరికాకు భయపడినటువంటి అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ తర్వాత ఈ న్యూక్లియర్ టెస్టులు అయితే నిలిపేసింది. ఆ తర్వాత వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరొకసారి ఈ అణు పరీక్షలను అయితే నిర్వహించింది. అమెరికా ఎంత బెదిరించినప్పటికీ బెదరకుండా మొత్తంగా 5 న్యూక్లియర్ బాంబుల పరీక్షలను అప్పటి వాజ్పేయి గారి ప్రభుత్వం నిర్వహించింది. ఇక అప్పటి నుంచి మన దేశంలో ఈ న్యూక్లియర్ బాంబులను తయారు చేయడం అయితే ప్రారంభించారు. అప్పట్లో అగ్నికి వాయుగద తోడినట్టు వాజ్పేయి గారికి అబ్దుల్ కలాం గారు తోడినారనమాట. ఇక ఇద్దరు కూడా దేశభక్తులే. ఇద్దరు కూడా ఎలాంటి వాళ్ళు అంటే దేశం కోసం కనీసం పెళ్లి కూడా చేసుకోకుండా తమ జీవితాన్ని అంతా కూడా దేశం కోసం దారపోసిన వాళ్ళే. అవునా కాదా? అలాంటి వ్యక్తులు ఇక దేశం కోసం దేనైనా కూడా లెక్క చేస్తారా? లెక్క చేయరు. కాబట్టి అందుకే వీళ్ళిద్దరే ఆధ్వర్యంలో ఈ అణుబాంబులు అనేటివి పురుడు పోసుకున్నాయి మన దేశంలో. ఇకపోతే భారత న్యూక్లియర్ పరీక్షలు చేయడంతో పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ పరీక్షలు నిర్వహించి ఈ న్యూక్లియర్ బాంబులను తయారు చేయడం మొదలుపెట్టింది. పాకిస్తాన్ అణు పితామహుడు అయినటువంటి అబ్దుల్ ఖాదిర్ ఖాన్ నేతృత్వంలో పాకిస్తాన్ ఈ అణుబాంబు పరీక్షలను అయితే నిర్వహించింది. వాస్తవానికి అణుబాంబులను తయారు చేసే అంతటి సామర్థ్యం అలాగే టెక్నాలజీ ఈ పాకిస్తాన్ దగ్గర అయితే లేదు. ఏమే కానీ పాకిస్తాన్ అణు పితామహుడు అయినటువంటి అబ్దుల్ ఖాదిర్ ఖాన్ హంగేరీలో ఒక న్యూక్లియర్ ల్యాబ్ లో పనిచేస్తూ ఈ అణు టెక్నాలజీని దొంగిలించాడు. ఇకపోతే ఈ అణుబాంబు డిజైన్లను చైనా ఈ పాకిస్తాన్కి అయితే అందజేసింది. ఎందుకంటే మిత్రదేశం కదా, అది కారణం. దీంతో పాకిస్తాన్ ఎలాగోలా ఈ అణుబాంబు పరీక్షలు అయితే నిర్వహించింది. అయితే ఇవి నికార్సైనటువంటి అణుబాంబులు కాదు. దీనికి ఒక కారణం కూడా ఉన్నది. ఆ కారణం ఏందనేది కూడా చెప్తాను నేను. ఒక నికార్సైనటువంటి అణుబాంబు తయారు చేయాలంటే దాని పరిమాణం 100 కిలోటన్నుల పైగా ఉండాలి. అంతేకాకుండా అందులో ఉపయోగించేటటువంటి యురేనియం లేదా ప్లూటోనియంను 100 రెట్లు శుద్ధి చేయాల్సి ఉంటుంది. కానీ పాకిస్తాన్ ప్రయోగించినటువంటి అణుబాంబు పరిమాణం కేవలం 3 కిలోటన్నులే. అర్థమవుతుందా? అప్పట్లో అమెరికా జపాన్ పై ప్రయోగించినటువంటి అణుబాంబు పరిమాణం కేవలం 3 కిలోటన్నులే. అంటే చాలా చిన్నవి అన్నమాట. అప్పట్లో అమెరికా ఈ జపాన్ పైన ప్రయోగించినటువంటి అణుబాంబు పరిమాణం 15 కిలోటన్నులు. అర్థమవుతుందా? కానీ పాకిస్తాన్ వద్ద ఉన్నటువంటి అణుబాంబుల పరిమాణం చెప్పే కదా కేవలం 3 కిలోటన్నులే. పైగా పాకిస్తాన్ ఉపయోగించేటటువంటి యురేనియం శుద్ధి చేసిన యురేనియం కాదు. పైగా పాకిస్తాన్ ఈ అణుబాంబులను తయారు చేయడానికి ఉపయోగించినటువంటి టెక్నాలజీ పూర్తిగా పాతకాలం నాటిదనమాట. వీటిని ఎలా ప్రయోగించాలో కూడా ఈ పాకిస్తాన్కి అయితే తెలియదు. అంటే వీటిని డర్టీ బాంబ్స్ అని అంటారు. అంటే పాకిస్తాన్ వద్ద పేల్తాయో లేదో కూడా తెలియనటువంటి ఈ డర్టీ బాంబ్స్ ఉన్నాయన్నమాట. ఇకపోతే మన భారత విషయానికి వద్దాం. మన దేశం వద్ద 130 నుంచి 150 కిలోటన్నుల పరిమాణం కలిగినటువంటి అత్యాధునికమైన అణుబాంబులు అయితే ఉన్నాయి. వీటిలో ఉపయోగించినటువంటి యురేనియం కనీసం 110 సార్లు శుద్ధి చేసినటువంటి యురేనియంనే మన వాళ్ళైతే ఉపయోగించారు. ఈ అణుబాంబు తయారీకి ఉపయోగించినటువంటి టెక్నాలజీ రష్యాకు చెందిందనమాట. దీంతో మన అణుబాంబుల తీవ్రత
పాకిస్తాన్ అణుబాంబుల కన్నా కనీసం 200 రెట్లు అధికంగా ఉంటాయి. అర్థమవుతుందా? వాళ్ళ దగ్గర ఉండేటి అన్నీ కూడా ప్రయోగించే ఒకటే, మనం ఒకటి తీసుకుపోయి వేసినా ఒకటే. అంటే మన అగ్ని 5 మిసైల్ను ఈ అణుబాంబులతో కలిపి ప్రయోగిస్తే పాకిస్తాన్లోని కరాచీ నగరం మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోతుంది. ఇక ఈ కరాచీ నగరంలో ఎవరు కూడా మిగలరు. కానీ పాకిస్తాన్ వద్ద ఉన్నటువంటి ఈ అణుబాంబును మన పైన గనక ప్రయోగిస్తే వాటి తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. అంటే మహా అంటే ఒక 20 కిలోమీటర్ల పరిధిలోపే ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? పైగా ఏంటంటే ఈ పాకిస్తాన్కు చెందినటువంటి ఈ అణుబాంబులు పేల్తాయో లేదో కూడా తెలియదు. ఇప్పుడు ఈ విషయమే పాకిస్తాన్కు చెమటలు పట్టిస్తుంది. పైగా ఒకవేళ తాము గనక అణుబాంబును ప్రయోగించడానికి బయటకు తీస్తే ఏది ఆ ఉండే డర్టీ బాంబ్స్నే, దానికి సంబంధించినటువంటి విషయాలను వెంటనే అమెరికా, యూరప్, ఈ ఇజ్రాయెల్ శాటిలైట్లు కనిపెట్టేస్తాయి. ఇక క్షణాల్లో ఆ విషయం భారత్కి అయితే తెలిసిపోతుంది. అదే గనక జరిగితే ఇక భారతదేశమే మొదటిసారి ఈ పాకిస్తాన్ పైన అణుబాంబునైతే ప్రయోగిస్తుంది. పైగా ఈ అణుబాంబులను ప్రయోగించాలంటే ఖచ్చితంగా శాటిలైట్ టెక్నాలజీ అవసరం అయితే ఉంటుంది. కానీ ఆ శాటిలైట్ టెక్నాలజీ పాకిస్తాన్ దగ్గర అయితే లేదు. ఒకవేళ పాకిస్తాన్కు ఈ శాటిలైట్ టెక్నాలజీను చైనా కనుక అందజేసినట్లయితే ఏమే ఒకవేళ అనుకోండి, చైనా శాటిలైట్లను పేల్చివేయగలిగినటువంటి యాంటీ శాటిలైట్ మిసైల్స్ మన దగ్గర ఉన్నాయి. దీంతో చైనా ఆ సాహసం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయదు. అందుకే పాకిస్తాన్ ఇప్పుడు భయపడిపోతుంది. పైకి అణుబాంబులు ఉన్నాయని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తా ఉన్నప్పటికీ ఏమే వాటితో ఏం చేయలేమని చెప్పేసి ఈ పాకిస్తాన్ కూడా చాలా బాగా తెలుసు. అందుకే తమను కాపాడమని చెప్పేసి ఐక్యరాజ్య సమితిని ఈ పాకిస్తాన్ పోయి కాళ్ళ వేళ పట్టుకొని బతిమలాడుతుంది. ఇంకేం జరుగుతుందో చూద్దాం. కానీ మనోళ్ళు మాత్రం వదలరంటే వదలరు. పాకిస్తాన్కి మాత్రం బజాయించాల్సిందే, దాంట్లో మాత్రం డౌట్ ఏం లే. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.